తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. హనుమా నిన్ను ప్రమాణముగా నమ్ముతున్నాను. ఓ హనుమ, మీ వలన నా దుఃఖము పోవాలి. ఈ శ్లోకాన్ని ఎవరు హనుమ దగ్గర చెప్పినా కూడా ఆనాడు సీతమ్మ చెప్పినది ఎలా నిజమైందో అలాగే ఎటువంటి వారి దుఃఖమైనా సరే ఉపశమనాన్ని పొందుతుందంటాడు. హనుమ అంటే హనుమయే. అంతటి మహావీరుడు, అంతటి అనుగ్రహ ప్రదాత, అంత తేలిగ్గా పలికే దైవం లోకంలో లేడు. అంతటి మహానుభావుడు హనుమంటే. ఆయన సాధించలేంది లేదు. అయినా కూడా ఒక్కనాడు ఆయనలో అహంకారం ఉండదు. ఒకప్పుడు సీతమ్మే అడిగింది, హనుమ, ఈ లంకాపట్టణాన్ని చేరుకోవాలి అంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి రావాలి. నాకు తెలిసినంత వరకు ముగ్గురే వస్తారు. ఒకరు వాయుదేవుడు, రెండవ వాడు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, మూడవ వాడివి నువ్వు. ఆమె అంత తెలియని అమాయకురాలు కాదు. ఈ ముగ్గురే రాగలరు. మరి రేపొద్దున్న రావణాసురుడితో యుద్ధానికి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తితో ఎంతమంది వానరులు రాగలరు? ఎంతో మంది వానరులు వచ్చి కూడా ఉత్తర తీరంలో ఉండిపోయారు. మరి రాముడితో ఎవరొస్తారు? రాలేరు కదా. యుద్ధం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్న వేస్తే నువ్వు మాత్రమే రాగలవు, నువ్వు మాత్రమే ఇంత కార్యాన్ని సాధించావు. 1కి 4 మాటలు చెప్పింది సీతమ్మ. నిజంగా అక్కడ రామకార్యాన్ని అలా సాధించిన వారు ఆయన తప్ప వేరొకరు లేరు. అప్పుడు కించిత్ అహంకారం కలగాలి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అది చెప్పడం కూడా ఎంత అందంగా చెప్తారంటే, అమ్మా నీకు తెలియని నీజా, ప్రభువులు పట్టమహిషి దగ్గరికి పంపించేటప్పుడు, రాణివాసానికి సందేశం పంపించేటప్పుడు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడినే రాణివాసానికి పంపిస్తారు దూతగా. నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే దాని అర్థం ఏమిటమ్మా? నేనా బలవంతుణ్ణి? నాకన్నా అధిక బలం ఉన్నవారు, 10 ఏనుగుల బలం ఉన్నవారు, 100 ఏనుగుల బలం ఉన్నవారు, 1000 ఏనుగుల బలం ఉన్నవారు, 10,000 ఏనుగుల బలం ఉన్నవారు ఆకాశం అంతటా సంచరిస్తున్నారు వానరులు. సుగ్రీవుడి దగ్గర ఎందరో బలశాలులు ఉన్నారు. నేనెంతటి వాణ్ణమ్మా? అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి కాబట్టే రాముడు నన్ను పంపించాడు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః. నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా రాముడి దగ్గర. కాబట్టి తల్లి రాకపోవడం ఏమిటమ్మా? తప్పకుండా వస్తారు. మహానుభావుడు నిజంగా. ఆయన మాట, ఆయన వినయం, అబ్బబ్బబ్బా! హనుమ పాదములు పట్టుకున్న వాడెవరో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వినయం వస్తుంది. ఆ వినయం గొప్ప శోభస్కరమైనటువంటి భూషణం. ఆ వినయం లేనప్పుడు, అహంకారం పెచ్చరిల్లిపోయినప్పుడు ఎన్ని సుగుణములు ఉండనివ్వండి, అవి ఏవీ కూడా పనికిరావు. శ్మశానంలో కట్టిన భవనంలా ఉంటుంది. ఎవరు పెడతారు దాని దగ్గరికి? అదే రావణాసురుడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.